సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని విడుదలకి సంబంధించినటువంటి ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద షాకింగ్ పరిణామే సుప్రీంకోర్టు ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్లు. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంది. నవ్వినంత మాత్రం అరెస్ట్ చేస్తారని నిలదీసింది. అలాగైతే కేసులు విచారణ సందర్భం మేము కూడా నవ్వుతుంటాం అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలంటూ మరొక వైపున కొమ్మినేనికి కూడా సూచించింది. అదే సందర్భంలో విడుదల సందర్భంగా అవసరమైన షరతుల్ని ట్రయల్ కోర్టే విధిస్తుందని తేల్చి చెప్పింది. శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమని దాఖలైన పిటిషన్ మీద సుప్రీంకోర్టు చేసినటువంటి విచారణలో జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ఇందులో విచారించారు. నోటీస్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులు చెప్తున్నా అది పట్టించుకోకుండా ఎట్లాగా అరెస్ట్ చేశారన్నటువంటి పాయింట్. నోటీస్ ఇవ్వకుండానే అక్రమంగా అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుల్ని కూడా పోలీసులు పాటించలేదు. కేఎస్ఆర్ లైవ్ షోలో గెస్ట్ చేసిన వ్యాఖ్యలకి యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారు? అట్లాంటి అభ్యంతర వ్యాఖ్యలు చేయొద్దని గెస్ట్ని యాంకర్ కేఎస్ఆర్ నియంత్రించారు. వాటిని సమర్థించలేదు. తెలంగాణలో అరెస్ట్ చేసి 331 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్కి ఏది ట్రాన్సిట్ వారెంట్ కూడా లేకుండా తీసుకెళ్లారు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసి 70 ఏళ్లకు పైబడినటువంటి సీనియర్ సిటిజన్ కొమ్మినేని దర్యాప్తును తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. స్థానిక కోర్టులో కొమ్మినేని తరపు న్యాయవాదిని కూడా అనుమతించలేదు. సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధం. ప్రాథమిక ఆర్టికల్ 19, 21, 22 వనకటిని ఉల్లంఘించారు. ప్రజాస్వామ్య 4వ స్తంభమైన మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి వాదన వినిపించారు. దీంతో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి ఊరట్ లభించింది. వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇవాళే విడుదల చేయాలని ఆదేశించింది. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలని ఆదేశించింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని నవ్వినంత మాత్రం అరెస్ట్ చేస్తారండి. అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేము కూడా నవ్వుతుంటాం అన్నటువంటి సుప్రీం వ్యాఖ్యానించింది. అవసరమైతే షరతుల్ని ట్రయల్ కోర్టు విధిస్తుంది అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. ఇదే సందర్భంలో తనకున్న విచక్షణాధికారాన్ని వాడి విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం అన్నటువంటిది కీలకమైంది. కొమ్మినేని అరెస్ట్ అక్రమం అన్నటువంటి వాదంతో ఏకీభవించిన సుప్రీంకోర్టు 35(3) BNSS కింద ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? 3 ఏళ్లకు లోబడి శిక్ష పడే ఆరోపణే కదా, ఎందుకు అరెస్ట్ చేశారు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 70 ఏళ్ల వృద్ధుడిని ఎలా అరెస్ట్ చేస్తారు అన్నటువంటి పాయింట్ని ప్రశ్నించింది. 8 వారాల కేసును వాయిదా వేసింది. కొమ్మినేని తరపున వాదనలు పొనవేలు సుధాకర్ రెడ్డితో సహా న్యాయవాదులు వినిపించినటువంటి పరిస్థితి. ఇక్కడే కీ పాయింట్ అలా ఏంటంటే ఇక్కడ అందరినీ కొట్టేయాలనుకుంటున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి చిన్న రివర్స్ అన్నమాట.